హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎర్టిగా అయితే తీసుకురావడం జరిగిందండి. ZDI ప్లస్ అండి, ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. దాదాపుగా 50 కార్లు అక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మారుతి సుజుకి ఎర్టిగా ZDI ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి, లేటెస్ట్ మోడల్ అండి. చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2019 మోడల్, 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 71,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి. టైర్స్ ఫ్రంట్ 2 కూడా 100కు 100% ఉన్నాయి. వెనకాల 70% అయితే ఉన్నాయి. అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక 60-70% మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి. SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి. ఈ కారు మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 18 నుంచి దాదాపుగా 22 మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ, చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. కారు సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్ అప్లు అనేది కామన్. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కాదండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్, రేడియేటర్ పట్టి, డోర్కి వచ్చే పేస్టింగ్, బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, కానీ 1 నెల మాత్రమే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 9,70,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ధర 9,70,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మారుతి సుజుకి ఎర్టిగా పెరల్ వైట్ అండి. దొరకటమే కష్టం, మిస్ అయితే చేసుకోకండి. ZDI ప్లస్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే హెడ్ ల్యాంప్స్ 100కు 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 100కు 100% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. ఈ కారుకి ట్యాక్స్ 1,50,000 దాకా ట్యాక్స్ అయితే వస్తుంది. చూడొచ్చు, వెనకాల టైర్స్ 70-80% ఉన్నాయి. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మీకు ఇంకా ఎక్స్ట్రా స్పేస్ కూడా కింద అయితే ఉంటుందండి. చూడొచ్చు, అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి. అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక 80-90% టైర్ ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్తో వచ్చినటువంటి మొత్తం మీకు మార్కింగ్ కూడా అంతే ఉందండి. అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కార్తో వచ్చినటువంటి గ్లాసులు, కార్తో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు, కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మొత్తం బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటాయండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే సీట్ కవర్స్ ఒక 70% అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి.
అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ అండి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. 71,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. చూడొచ్చు క్లస్టర్ కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు. అలాగే రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఈ కార్ అయితే ఉంది. ఇక బార్గెనింగ్ అయితే ఏం లేదండి, 10-20 వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంటుంది. యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో, కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి. లెగ్స్ కూడా 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టీ కూడా కంపెనీ రేడియేటర్ పట్టీ అయితే ఉందండి, మొత్తం మార్కింగ్స్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి, మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదండి చూడొచ్చు. టైమింగ్ చైన్ కూడా ఏం మారలేదు చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో. భయ్యా 2019 మారుతి సుజుకి ఎర్టిగా ZDI ప్లస్, రీడింగ్ వచ్చేసి 71,000 తిరిగింది. 2 కీస్ ఉన్నాయి, సింగిల్ ఓనర్ కారు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 1 మంత్ మాత్రమే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 9,70,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.